Hello everyone, welcome back to It's My Journey. I'm Karan Kumari Pediretti. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ 1 కి ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా మంది డైలీ చేసే ఒక మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేయండి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు లేదా ఒక న్యూ పర్సన్ ని మీట్ అయ్యారు. వాళ్ళు ఇలా అంటారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. అప్పుడు చాలా మంది చెప్పేది మై సెల్ఫ్ కరుణ. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చెప్పారా? ఏం పర్లేదు, చాలా మంది ఇలానే చెప్తారు, నేను చాలా సార్లు విన్నాను. కానీ నేచురల్ ఇంగ్లీష్ లో ఇలా చెప్తారు సింపుల్ గా, మై నేమ్ ఇస్ కరుణ లేదా ఐఎమ్ కరుణ. అంతే, సింపుల్, కరెక్ట్, కాన్ఫిడెంట్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అంటే పెద్ద పెద్ద వర్డ్స్ కాదు, సింపుల్ గా, క్లియర్ గా, కాన్ఫిడెంట్ గా మాట్లాడడం. అలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడమే మనం బిల్డ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేద్దాం. అయితే ఈ ప్రాక్టీస్ లో మీరు చాలా సిన్సియర్ గా నాతో పాటుగా నా వెనకాలే రిపీట్ చేయాలి. హలో, మై నేమ్ ఇస్ కరుణ. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ అ టీచర్ ట్రైనర్. సో ఇప్పుడు మీరు కూడా ఇలాగే హలో చెప్పి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీ ప్రొఫెషన్ ఏంటి, లైక్ టీచరా, స్టూడెంటా, హోమ్ మేకరా, ఎంప్లాయా, ఏదైనా చెప్పొచ్చు. అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో నైస్ టు మీట్ యూ. ఎక్సలెంట్. చూసారా ఇది ఎంత ఈజీగా ఉందో? పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు, ప్రాక్టీస్ ఉంటే చాలు. ఇప్పుడు 2 days హోంవర్క్. మిర్రర్ ముందు నిలబడి నిన్న మీరు చెప్పిన 5 సెంటెన్స్లు మరొకసారి రిపీట్ చేయండి. దానితో పాటుగా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి. ఒక్కసారి కాదు, కనీసం 3 సార్లు 30 seconds లో కంప్లీట్ చేసేలా చెప్పండి. రేపటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మరొకసారి, ఈ రోజు మనం చెప్పుకున్న ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మై సెల్ఫ్ కరుణ కాదు, ఐఎమ్ కరుణ లేదా మై నేమ్ ఇస్ కరుణ. వెరీ సింపుల్, రైట్? మీరు ప్రాక్టీస్ చేశాక కామెంట్స్ లో డన్ అని రాయండి. ఇంకా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ లో కామెంట్ చేయండి. నేను చదువుతాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. మరి ఎపిసోడ్ 3లో హౌ ఆర్ యూ తర్వాత కన్వర్జేషన్ ఎలా కంటిన్యూ చేయాలో నేర్చుకుందాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్పీకింగ్. సీ యూ టుమారో.